సార్ హాయ్ సార్. హాయ్ సార్. నా లైఫ్ ఏమీ సరిగ్గా లేదు. ఏమైందో చెప్పు. ప్రతి విషయంలో ఏదో ఒక డిసాటిస్ఫాక్షన్. మధ్యలో పనులన్నీ చేయలేకపోతున్నా. కాన్సన్ట్రేట్ చేయాలనే ఉంది, బట్ ఎక్కడో అవ్వడం లేదు. ఐ సీ. యాక్చువల్గా నేను అనుకుంటే ఇది చాలా చిన్న విషయం, కానీ అవ్వట్లే. మీకేమనిపిస్తుంది? నీకు షుగర్ ఏమో అనిపిస్తున్నా? ఏమీ చేయకపోయినా ఏదో చేసావనుకున్న నీలాంటి పేషెంట్స్ని నేను చాలా మందినే చూశాను. అయినా ఇందాక ఇంకేదో అన్నావు నువ్వు. ఇదంతా నాకు మామూలు విషయము అది ఇది అనేసి. ఇంతకెవరా పేరా నేను? అంటే డాక్టర్ అది నేను వాంటెడ్గా అనలేదు. రూల్ నంబర్ 1, అన్నవన్నీ కూడా నీ గురించి నువ్వు చెప్పే నిజాలే కానీ నిజానికి వాటి మీద నీకు ఎలాంటి క్లారిటీ లేదు, అవునా? అనేస్తే పోదా, ఎవడు బయట పెడతాడులే అనే ఉద్దేశంతో మాట్లాడుతూనే ఉంటావు. వేసేద్దాం అనుకుంటావు. కొచ్చి నువ్వేంటో తెలుసుకొని నిన్ను క్వశ్చన్ చేయడం స్టార్ట్ చేస్తే నువ్వు ఏదో ఒక రీజన్ చెప్పి తప్పించుకుంటావు. అప్పుడు నువ్వు రూల్ నెంబర్ 2 పాటిస్తావు. దట్ ఈస్, నేనేం వాంటెడ్గా చేయట్లేదని చెప్పేసి, సారీ ఇట్ వాజ్ నాట్ మై ఇంటెన్షన్ అని చెప్పేసి, నాకంత సీన్ లేదని చెప్పేసి, ఐ హోప్ యూ అండర్స్టాండ్ బ్లా 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 అనేసి. నువ్వు అనుకునేది జరగాలంటే ఎవడో అడగకముందే నువ్వు ఎక్స్ట్రాగా ఆన్సర్లు ఇవ్వడం మానే. అప్పుడే కొంచెం రియాలిటీలోకి వస్తావు. ఓకే సార్, నేను వెళ్ళొస్తా. ఆగో, నా ఫీజు ఎవరిస్తారు? 10,000 జీపే చేసేలు. అయిపోయింది సార్. సారీ రా, కొంచెం లేట్. అయ్యో సార్ రండి. సలాం. లాల్ సలాం. రారా. ఈ ఫర్నిచర్ మొన్నే చేపించాం రా, చాలా తక్కువ ఖర్చులో అయిపోయింది. అదే తుమ్ముగా ఉంది. వాటర్ తాగుతావా? ఇంకేంట్రా మరి? ఏం లేదురా, ఇక్కడ వాటర్ 24 hours వస్తుందిరా. అవునరా, వచ్చేటప్పుడు మీ అపార్ట్మెంట్ వాళ్ళు వాటర్ కోసం మెయింటెనెన్స్ వాళ్ళతో గొడవ పడుతుంటే విన్నా. అదంతా మర్చిపోరా, టీవీ చూద్దాందా. టీవీలో కలర్స్ బాగానే వస్తున్నాయే, అది కానీ ఇంకొంచెం పెద్దగా ఉండాల్సిందిరా, పెద్దగా. ఏయ్ ఏంట్రా ఈ కాక్రోచెస్, మళ్ళీ దోమలు కూడాను. ఎవడైనా సరే ఇంట్లో కుక్కలనో పిల్లిలో పెంచుతాడు, నువ్వేంట్రా వీటిని పెంచుతున్నావు? కానీ వైబ్ మాత్రం సెట్ రా. మళ్ళీ మళ్ళీ రావాలనిపించే ప్లేస్, వైబ్ సెట్ అంతే. ఏంట్రా నీ బాధ? ప్రతిదీ ప్రాబ్లమేనారా నీకు? ఎప్పుడు చూసినా ఏదో ఒకటి వాగుతూ ఉంటావు. అసలు ఇంతకన్నా ఆపు. వచ్చాడండి పెద్ద లోక్సభ లౌడ్ స్పీకర్ లాగా లోడ లోడ వాక్కుంటూ. నేను అడిగానారా నేను ఫ్లాట్ చూపిమ్మని? గేటెడ్ కమ్యూనిటీ, ఫార్వర్డ్ కమ్యూనిటీ అనుకుంటూ. నెక్స్ట్ టైం ఏదైనా మాట్లాడే ముందు జర సంబాల్కే, నైతో గుస్ జాయగా. అంటే ఫస్ట్ జాయగాన పోయి. అరే ఈసారి మన క్యాంపస్ ఎలక్షన్లో ఎవరిని గెలిపిద్దాము? సోహెల్ అయితే. సోహెల్ గాడు మంచి క్యాండిడేటారా, కానీ వాడు సరిగ్గా పర్ఫామ్ చేస్తాడు అనిపించట్లేదు. మనకు దావత్ కూడా లేడు మరి. కరెక్టే, బిర్యానీ మాత్రం ముఖ్యం బిగులు. మరి మన లైలాని గెలిపిద్దామా? తను మన అసైన్మెంట్స్, మన అటెండెన్స్ బాగా చేపిస్తుంది కదా, తను వాళ్ళ గ్యాంగ్. లైలాని గెలిపిస్తే మన కాలేజ్లో ఆ మజ్ను గారితో లవ్ ట్రాక్ నడిపిస్తుంది. వాళ్ళ కోసం కాదురా, మన కోసం ఆలోచించే వాళ్ళని చూడండి. శంకర్ గాడు ఓకేనా? వాడో పెద్ద చదువు బిడ్డ, వాడు మాట్లాడేదే గంట తర్వాత అర్థమవుతుంది. నెక్స్ట్ ప్రియా. ఏంజల్ అక్క ఇన్స్టాగ్రామ్లో తన ఫాలోయింగ్ పెరుగుద్దేమో కానీ మన కాలేజ్లో మన ఫాలోయింగ్ పెరగదు. ప్రీతం గాడు ఓకేనా? పార్టీ పెట్టడానికి అడిగా, ఫైట్ క్లబ్కి కాదు. అనిల్ వాడు బార్ షాపు. వేణు వాడు పాన్ షాప్. ఇవన్నీ కాదురా, ఎవరైనా గెలిస్తే వాళ్ళు వాళ్ళ కోసం కాదురా, మన కోసం ఉండాలి. బేసిక్స్ రా. మనం గెలిపిస్తే మన మాట వినేటోడా ఉండాలంటావు, అంతే కదా? అయితే మీదట్లో ఎవరో ఒకటి ట్రై చేయండి. కరెక్ట్. అయితే నేను నిల్చుంటా ఎలక్షన్లో, నన్ను గెలిపించి మీరు గెలవండి, ఏమంటారు? అంతా బాగానే ఉందిరా, కానీ నువ్వు నించుంటా అంటేనే నమ్మబుద్ధి కావట్లే. మన కాలేజ్లో రాహుల్కి ఒక మంచి వైబ్ ఉందిరా. ఈసారి మీరు వెనక నుంచి నడిపిస్తేనే బెటర్ ఏమో. బెటర్, చాలా బెటర్. ఎప్పుడూ వెనక నుంచి నడిపిస్తూ కింగ్ మేకర్లా ఉండాలి. చెప్పురా. చెప్పులు లేవురా, ఇంట్లోనే ఉన్నానని చెప్పులు వేసుకోలే. కాల్ చేసిన సబ్జెక్ట్ ఏంటో చెప్పురా. అదే ప్రాజెక్ట్ సబ్మిషన్ గురించి అడుగుదామని. ఇంకా ఏ ప్రాజెక్టో డిసైడ్ కూడా కాలే, అందుకే కాల్ చేశా. ఎలాగో నీ ఒక్కడి వల్ల కాదని. చెప్పురా మరి, 2-3 ఆప్షన్స్ ఇవ్వు, ఏ ప్రాజెక్ట్ చేద్దాము? అదే ఆలోచిస్తున్నారా, నీకేదైనా ఈజీ అనిపిస్తుందా? ఏదైనా ఆటోమేషన్ సిస్టమ్ తయారు చేద్దామా? ఈ ఆటోలు నడపడాలు అంత ఈజీ కాదు, కానీ వేరే చెప్పు.
పోనీ సోలార్ వాటర్ హీటర్? వాటర్ హీటరా? ఇంత బ్రతుకు బతికి ఈ వాటర్ హీటర్లు తయారు చేసుడేందిరా? తొందరగా వేరే టాపిక్ చెప్పా. 3D ప్రింటింగ్ మిషన్ చేద్దామా మరి? వాటర్ హీటరే వద్దురాయ్యా అంటే నువ్వు మళ్ళీ ప్రింటర్లు జిరాక్స్లు అంటావు, అక్కడ పోయి రూపాయి అడుక్కుంటావు ఏంది? రేయ్ నువ్వేం టెన్షన్ పడకరా, నీ ప్రాజెక్ట్ కూడా నేనే చేసి పంపిస్తాను, నువ్వు రిలాక్స్ అవ్వు. ఈ ముక్క ముందే చెప్పచ్చు కదరా. బాయ్. రే ఏదైనా మంచి సినిమా పెట్టరా. కనిపించట్లేదా? అదే పనిలో ఉన్నా ఇక్కడ. ఆ సినిమా పెట్టరా. ఇదా? ఇది మొన్నే వచ్చింది కదరా, చూడలేదా? చూడలేదురా. నేను చూసా. ఈ సినిమా అయినా ఉండనిరా, బాగుంటుంది. ఇదా? ఇది మగవాళ్ళు చూసే సినిమా కాదరా, ఆడవాళ్ళు మాత్రమే చూడాలి. ఈ సినిమా అయినా ఉండనివరా. ఇప్పుడు నువ్వు వచ్చావా? మనిషి అన్నోడు ఎవడైనా ఇలాంటి సినిమాలు చూస్తాడరా? యాతావా. ఈ సినిమా ఉంచురా. కాకపోతే జస్ట్ వన్ డే ముందు అడుగుంటే ఇదే సినిమా పెట్టేవాడి. నేను ఆల్రెడీ చూసేసా. మీ ఫ్రెండ్స్లో కూడా ఇలాంటి వాళ్ళు ఉన్నారా? మనలాంటి అండర్స్టాండింగ్, సెంటిమెంటల్, సఫిస్టికేటెడ్ వాళ్ళని అర్థం చేసుకోరా? అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ కలుద్దాం. Is Sawai.